హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేపర్ వాలా. సో ఈరోజు నుంచి అయితే మన రీజనింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈరోజు ఏంటంటే ఈ రీజనింగ్ స్ట్రాటజీ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ని చూద్దాం. ఈ స్ట్రాటజీ హౌ వీఆర్ గోయింగ్ టు ట్యాకల్ ద రీజనింగ్. సో ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయంట. ఈ టాపిక్స్ ఏంటంటే అన్ని ఎగ్జామ్కి కామన్. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో రిపిటేటివ్ టాపిక్స్ ఏంటవి? సీటింగ్ అరేంజ్మెంట్, అండ్ ర్యాంకింగ్, వెన్ డయాగ్రామ్స్, సిలోగిజం, ఆల్ఫాబెట్ సిరీస్, मतलब नंबर सीरीज, मैथमेटिकल ऑपरेशंस, मोस्ट इंपॉर्टेंट टॉपिक डायरेक्शंस, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఈ టాపిక్స్ అంతా ఏమంటే అన్ని ఎగ్జామ్లను రిపిటేటివ్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. అలా బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్, నెక్స్ట్ బ్లాక్, అనాలజీ, స్టేట్మెంట్ కన్జంప్షన్. ఈ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కన్జంప్షన్స్ అనా లేదా కన్క్లూజన్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా అడగచ్చు. సో ద లాస్ట్ వన్ ఆడ్ వన్ అవుట్. సో ఈ టాపిక్స్ అయితే మనం ఇంకా నెక్స్ట్ 15 డేస్లో కవర్ చేయబోతున్నాం. సో ఈ 15 వీడియోస్ ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ 1 వీడియో ఆన్ ప్రాక్టీస్. అంటే ఇక్కడ నేను యూస్ చేసే స్ట్రాటజీ ఏంటంటే మీరు కవర్ చేయడానికి స్ట్రాటజీ నెంబర్ 1. టోటల్గా మన దగ్గర 15 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా, 15 టాపిక్స్. సో కాన్సెప్చువల్ క్లారిటీ మీద 15 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఈ 15 టాపిక్స్ మీద 15 ప్రాక్టీస్ వీడియో కూడా వస్తాయి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇప్పుడు 15 టాపిక్స్ ఉన్నాయంటే టోటల్గా 30 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఈ 30 వీడియోస్లో మనం వదిలే ఫస్ట్ వీడియో ఇది కాన్సెప్చువల్ క్లారిటీ అనమాట. కాన్సెప్చువల్ క్లారిటీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ కదా. కాన్సెప్చువల్ క్లారిటీ ఇచ్చినాక ఒక బేసిక్ క్వశ్చన్స్ అయితే మనం దీంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. అలా సెకండ్ వీడియో ఆన్ ద సేమ్ టాపిక్లో ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ర్యాంకింగ్ అని తీసుకున్నామంటే దాంట్లో ఒక 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం, 4 టైప్స్. సో నేను ఒక్కొక్క టైప్ మీద 5 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తాను అనమాట. టోటల్గా ఈ సెకండ్ వీడియోలో 20 క్వశ్చన్స్ సాల్వింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ ఆన్ ర్యాంకింగ్ తీసుకుంటే ఖచ్చితంగా యూ కెన్ స్కోర్ వెరీ వెరీ గుడ్ మార్క్స్. యూ కెన్ స్కోర్ అవుట్ ఆఫ్ అవుట్ బికాస్ ఆడుండే టైప్స్ అన్నీ నేను కవర్ చేశాను అనమాట. అలాగే ఇక్కడ మీకు డైలీ హోంవర్క్ ఎక్సర్సైజెస్ అనొచ్చు.
రోజుకి మీకు కొన్ని టాస్క్ ఇస్తా. ఏం టాస్క్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియో జరిగిన రోజు ఈ బేసిక్ క్వెషన్స్ నేనేవైతే సాల్వ్ చేస్తుంటాను కదా, దాని మీద అడిషనల్ క్వెషన్స్ ఇప్పుడు నేను ఒక 4 క్వెషన్స్ సాల్వ్ చేస్తుంటే మీకు ఒక 10 క్వెషన్స్ ఇస్తా సాల్వ్ చేయమని. సో 10 క్వెషన్స్ యూ కెన్ టేక్ 10 ఆర్ 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది. సో యూ గెట్ ఎ బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ద టాపిక్. సో మన సెకండ్ వీడియో ఏంటంటే, సెకండ్ వీడియో మీద నేను 20 క్వెషన్స్ అయితే సాల్వ్ చేస్తుంటాను కదా, ఈ 4 టైప్స్లో ఇవన్నీ మిక్స్ చేసి మీకు ఒక 10 క్వెషన్స్ ఇస్తానన్నమాట. సో 10 క్వెషన్స్ని ఎలా ఉంటుందంటే, కొన్ని మోడరేట్ లెవెల్లో ఉంటాయి, ఇంకా కొన్ని హార్డ్ లెవెల్లో ఉంటాయి. సో ఇక్కడైతే మనం ఈజీ లెవెల్, ఇక్కడ మోడర్న్ అండ్ హార్డ్ లెవెల్. సో 2 డేస్లో జస్ట్ 2 వీడియోస్లో ఒక కాన్సెప్ట్ కంప్లీట్ క్లారిటీగా మీరు నేర్చుకుంటారనమాట. సో ఈ ఒక స్ట్రాటజీ ప్రతి ఒక్క వీడియోలను వస్తుందన్నమాట. సో మీరు కనుక ఈ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మీరు లైవ్లో డే బై డే చూస్తూ ఉంటే, డే ఆఫ్టర్ డే చూస్తూ ఉంటే, నో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇట్ టేక్స్ 1 మంత్ అరౌండ్ 30 వీడియోస్ కాబట్టి 1 మంత్ అవుతుందన్నమాట. సో మీరు కనుక ఈ వీడియోస్ చేసి చాలా నెలలైనా చూస్తూ ఉంటే, రోజుకి 2 వీడియోస్ చూస్తే మంచిదన్నమాట. సో వీడియో 1, వీడియో 2 రెండు ఆ రోజు చూసి ఆ రోజే క్వశ్చన్స్ సాల్వ్ చేసి, ఈ ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ కూడా ఆ రోజే సాల్వ్ చేసినట్టయితే మీరు ఒక 15 డేస్లోనే కంప్లీట్ రీజనింగ్ అయితే నేర్చుకుంటారనమాట. సో ఐ ఫీల్ నేను ఇది ఏమో ర్యాండమ్గా చేసే వీడియోస్ కాదు. సో నేను యూట్యూబ్లో అయితే చూస్తానన్నమాట. అన్నీ ర్యాండమ్గా చాలా, ఒక్కొక్కటి 50 వీడియోస్, 60 వీడియోస్, 70 వీడియోస్, అలా కాన్సెప్ట్స్ ఏమో ర్యాండమ్గా ఒక 10 to 15 క్వశ్చన్స్ ఎత్తుకొని సాల్వ్ చేసేది. సో ఐ కెన్ మేక్ షూర్ దట్ కాంట్ గివ్ ఏ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అంటే, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో నేను మీకు ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేపిస్తాను అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా యూ కెన్ సాల్వ్ ఈజీలీ. సో మీకు ఇంకొక టైప్ రాదు, వచ్చినా కూడా మీరు ఆ 4 టైప్ నేర్చుకుంటారు కాబట్టి 5వ టైప్ కొత్తగా వచ్చినా కూడా మీరు ఓన్గా సాల్వ్ చేయగలరు. సో బిలీవ్ మీ స్టూడెంట్స్, ఈ 15 డేస్ అయితే ఏముందో మీకు ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ గెట్ అండర్స్టూడ్. సో రేపటి నుంచి అయితే క్లాసెస్ అయితే ఆన్ అవుతుంది, డైలీ 1 వీడియో. సో మీరు ఇప్పుడు డే బై డే చూసే ఉంటే రోజు ఒక్కొక్క వీడియోస్ కాబట్టి ఇట్ టేక్స్ 30 డేస్. అదే మీరు ఒక నెల వచ్చి చూసినట్టయితే యూ కెన్ సీ డైలీ 2 వీడియోస్. థ్యాంక్ యూ.